వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు ఇందిరమ్మ పాలన అని చెప్పేసి అంటే ప్రజలందరూ కూడా పొరపాటో ఏమరపాటో వారికి ఒక అవకాశం ఇస్తే నిజంగా ఇందిరమ్మ రాజ్యం కనపడుతున్నది, ఎమర్జెన్సీ పాలన కనపడుతున్నది. ఏ ఊర్లో చూసినా విచ్చలవిడిగా విశృంఖలంగా దాడులకు పాల్పడడం, భయభ్రాంతులకు గురి చేయడం, పోలీస్ వ్యవస్థను ఉపయోగించి సోషల్ మీడియాలో ప్రశ్నించినటువంటి నాయకుల మీద కూడా కేసులు పెట్టి ఒక భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి. రెడీ హ్యాండెడ్గా వీడియో ద్వారా పైసలు అడుగుతున్నటువంటి ఒక వీడియో బయటికి వస్తే అది మొత్తం ప్రాపగండ అయితే ఇది ఇక్కడ ఉన్నటువంటి నాయకుల పరిస్థితి, ఎమ్మెల్యేల పరిస్థితికి ఇట్లా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తే సోషల్ మీడియా వేదికగా మా నాయకుల మీద కేసులు పెట్టి ఇక్కడ కేసు పెట్టి అక్కడ లీక్ అయిందని చెప్పేసి మెడిపల్లి పోలీస్ స్టేషన్కి పంపి కార్యకర్తలను నాయకులకు భయభద్రకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. నాయన నువ్వు చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెయ్యు అని ప్రశ్నిస్తున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయమని అడుగుతున్నారు. 100 రోజులలో కంప్లీట్ చేస్తా అన్నావు, దాదాపు 20 నెలలు కావస్తున్నది, నీకు చేతన అయితే లేదు. ప్రజలను భయభ్రాంతాలకు గురి చేస్తావు, హైడ్రాన్ పెట్టినావు, కూలగొట్టినావు, మూసి అని చెప్పేసి అన్నావు, కూలగొట్టినావు. ఇవ్వాల్సినటువంటి ఎరువులు సకాలంలో ఇయ్యవు, రైతు రుణమాఫీ సకాలంలో చెయ్యవు, రైతు బంధు కూడా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మధ్యలో 2 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు మాత్రం ఇస్తున్నా అని చెప్పేసి ఒక ప్రచారం చేసుకుంటూ దాంట్లో కూడా టార్గెట్ పెట్టి జిల్లాల వారీగా ఇగో మీ జిల్లాలో 50,000 ఎకరాలు కట్ చేయాల్సిందే అని చెప్పి కలెక్టర్లకు టార్గెట్ పెట్టి ఎవరో ఒకరి కట్ చేసేసి వాళ్ళకు కూడా రైతు బంధు పూర్తిగా ఇవ్వలే. ఇప్పుడు కూడా అంటే ఇంత దౌర్భాగ్యంగా ప్రభుత్వం నడుస్తుంటే, ప్రశ్నిస్తుంటే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ కోసం తీసుకుపోయే విధంగా ఉద్గాల చేస్తే లేచిన కానించి ఏదో ఒక అప్రతిష్ట పాలు చేయాలి, క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి మీద ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చెప్పి లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి కాళేశ్వరం ఇప్పుడు అందుబాటులో ఉండి ఇప్పుడు నీళ్ళు ఎత్తిచ్చేటువంటి అవకాశం ఉన్నా ప్రతిసారి కూలిపోయిందని చెప్పేసి ఒక బ్యాడ్ ప్రాపగండ చేసి కేసీఆర్ గారిని విచారణ పిలిపించేటువంటి నేపథ్యంతో ఒక అవమానించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రేసింగ్ విషయంలో కూడా కేటీఆర్ గారి పదే పిలుస్తారు. ఏమున్నదిరా నాయన దాంట్లో అంటే ఏమీ లేదు, నువ్వు చెప్పే 48 కోట్లు కంపెనీ నా కాడ ఉన్నాయి, ఎక్కడికి పోలని చెప్పారు. ఇక దుర్వినియోగం ఎక్కడైంది? కనీసం ఈ రోజు వరకు ముఖ్యమంత్రి అంటాడు మా 48 కోట్లు మాకు పంపని అడగలే ఇయ్యాటి వరకు. అంటే ఉద్దేశం ఏంటంటే 48 కోట్లు రిటర్న్ వస్తే ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. ఇష్యూ క్లోజ్ కావడం కాదు ఆయన ఉద్దేశం, కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం ఆయన ఉద్దేశం, ఏదో ఒక రకమైనటువంటి ప్రచారంలో భాగంగా. అంటే కాళేశ్వరం అని, ఈ రేసింగ్ అని, ఇంకా ఫోన్ ట్యాపింగ్ అని. ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వానికి ఏం సంబంధం, ప్రభుత్వ పెద్దలకి ఏం సంబంధం? సో ఫోన్ ట్యాపింగ్ దేనికి చేస్తారు? ఫోన్ ట్యాపింగ్ యాక్ట్ ఏం చెప్తున్నది? ఏ ఒక్క విషయంలో అవగాలేనటువంటి ఒక వేస్ట్ ఫెలో మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇవ్వాలి కాళేశ్వరం గురించి మాట్లాడితేనేమో దేవాదుల గోదావరి బేసినేనా అంటాడు. అంటే దేవాదులు ఏ బేసిన్ మీద ఉన్నటువంటి మహనీయుడు మన ముఖ్యమంత్రి. ఏం చేస్తాం? మన దౌర్భాగ్యం ఏం చేయాలి? పక్కన ఉత్తంగా రా గోదావరి బేసిన్ అని ఆయన చెప్పి అది బయటికి రాగానే ఆ లైవ్ నడుస్తుంటే ప్రజెంటేషను ఇంకా ఇంకేం తెలుస్తుంది, ఏమో ఉన్నది పోతట్టుంది ఈ రేవంత్ రెడ్డి అంటుందని చెప్పేసి లైవ్ కట్ చేసి ఏమంటే అప్పటిదాకానే ఏదులకు లైవ్ పెట్టారు, ఏమంటే లైవ్ కట్ చేసి. అంటే కనీస అవగాహన లేదు. గోదావరి బేసిన్ ఏంది, కృష్ణా బేసిన్ ఏంది, ఆ గోదావరికి సంబంధించినటువంటి దాంట్లో ఆ బనకచర్ల అనేటువంటిది ఈరోజు చంద్రబాబు గారితో మనకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతుంటే ఆయన చదివారు బనకచర్ల అనేది గోదావరి నది మీద కడతారు అనుకుంటారు. అక్కడ కృష్ణా బేసిన్, పెన్నా బేసిన్ మీద పోతిరెడ్డిపాడు మీద ఉంటుంది బనకచర్ల అనేది. ఇక్కడి నుంచి అక్రమంగా తీసుకుపోతారు అనేది మన కాన్సెప్ట్. గంత చదువు రాని వాళ్ళు మన ముఖ్యమంత్రులు ఏదో ఒకటి చెప్పాలి, అందరు అటెన్షన్ క్రియేట్ అయ్యి ఓ లంగతనం బయటపడుతుంది రేవంత్ అనగానే ఒకటి ఏదో ఒకటి క్రియేట్ చేసి పక్క దవ పట్టించాలి. అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇష్టం వచ్చినటువంటి పిచ్చి పేలాపాలు. ఏది ఒక్క ఆధారం ఉందా? 6,000 మందినేమో విచారించినట్ట, ఒక్కటి చెప్పిర్రు అయ్యాటి వరకు, ఒక్కటి. అయినా కొన్ని మీడియా సంస్థలు కావాలని చెప్పేసి పదే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిందే విధంగా మహిళని చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయంగా అక్రమంగా ఏది పడితే అది మాట్లాడారు. వంశీ అంటాడు, వంశీ అటు దొరకలేమన్నా మా ఊళ్ళకు గట్టిగానే అవుతున్నాను పని. ఇప్పటికి కూడా వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వంశీ అంటోని మా న్యూస్ ఎవడుండే అండి, వాడు కూడా చిన్న స్టింగర్గా పని చేసుకుంటుండే, ఆంధ్రజ్యోతిలో పనిచేసిండు. అప్పుడు సేమ్ ఇట్లా ఎంఆర్పీఎస్ మాట్లాడితే వాళ్ళు దాడి చేసి ఆకేస్తే కూడా జైలుకి పోయిన వాడు. మరి ఇలా మా న్యూస్ కదిలేతట్టానో కొడతాను
మేము కూడా అనొచ్చా, మాడొచ్చా? అంటే ఎలాంటి కార్యక్రమాలు చేసి, ఇలాంటి లంగ పనులు చేసి, ఎలాంటి ఇల్లీగల్ దందాలు చేసి నువ్వు ఒక మీడియా ఛానల్ కొందరు పోయినవరు అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా. అంటే నువ్వు చేసినటువంటి పనులు, మీ ఇళ్ళలో జరిగేటువంటి పనులు యువతల మహిళలు కూడా చేస్తున్నా నువ్వు అనుకుంటున్నావా? అది మీకున్నదేమో కల్చర్, మా దగ్గర లేదు. ఒక మహిళ యొక్క స్వేచ్ఛని భంగం కలిగించేటువంటి రైట్ ఓడిచ్చింది నీకు. ఈ రోజు వరకు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఆ విచారణ చేస్తున్నటువంటి ఏ ఒక్క సంస్థనైనా సరే వీళ్ళని విచారించినాము, ఇది బయటకు వచ్చిందని చెప్పి చెప్పిర్రా? మరి నువ్వెట్లా చెప్తావు? పోనీ నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తులైనా స్వతహాగా వాళ్ళు వచ్చి మన కంప్లైంట్ ఇచ్చిర్రా, నా ఫోన్ ట్యాప్ అయింది, దీనివల్ల నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది, నన్ను వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి నాతో వీళ్ళు మాట్లాడని చెప్పిర్రా? లేదు. మంత్రి హోదాలు ఉన్న వాళ్ళు, కొండ సురేఖ లాంటి వాళ్ళు నోటికి ఏదో అది మాట్లాడతారు. అదే వంశీ అంటాడు, అదే మహాన్యూస్ కరెక్ట్ వారం రోజుల కింద ఒకసారి మీరు విజువల్ తీసి చూడండి. తెలంగాణ మంత్రులు అందరూ అవలగాండ్లు అని మాట్లాడాడు. తెలంగాణ మంత్రులు అందరూ అవలగాండ్లు, అధిష్టానానికి తలకాయ లేదు, ఒక రేవంత్ రెడ్డి ఒక్కడే మంచోడు అని మాట్లాడితే ఈ మంత్రులకు అవునవును మేము అవలగాండ్లు అని ఒప్పుకున్నట్టే ఆయన కాడ ఊరికి ఆయనకు మద్దతు తెలుపుతారు. మరి మీరు అవలగాండ్ల ఊరికి ఆయనకు మద్దతు తెలుపుతారు? నీకున్న ఆయుధం, నీకున్న సంస్థను పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడుస్తుందా? నాయకులు ఊరుకుంటారా? కేసీఆర్ అబ్బాన్ని ఊరుకుంటారా? కేటీఆర్ అబ్బాన్ని ఊరుకుంటారా? బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకుంటారా? ఎందుకట్లా చేస్తున్నారు అంటే వాళ్ళు అదే కోరుకుంటున్నారు. ఒక పచ్చ జెండా చేతిలో కీలుబొమ్మలు ఎక్కున్నటువంటి వాడు తెలంగాణలో హింస నుంచి సంఘటనలు చెలరేపాలి, ఇక్కడ మళ్ళా ఒక అశాంతిని నెలకొల్పాలి, తద్వారా మేము వచ్చి మళ్ళీ ఇక్కడ ఎంటర్ కావాలి. వాళ్ళ ఎమ్మెల్యేనే మాట్లాడింది కదా నిన్న, మేము మాట్లాడింది కాదు. కాంట్రాక్టర్ ఆంధ్రోలకే, పనులన్నీ ఆంధ్రోలకే, కోవట్లు ఉన్నారు ఇక్కడ, చంద్రబాబు కోవట్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో, మా ప్రభుత్వంలో వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఆ కోవట్లకు నీళ్లు కట్ చేయరి, కరెంట్ కట్ చేయరి, ఎందుకు తోక కట్ చేస్తే అయిపోతుంది అప్పుడాక. ఆ కోవట్లను ప్రోత్సహిస్తున్నాను, తోక కట్ చేయరు ఫస్ట్. రేవంత్ రెడ్డి గారు తోక కట్ చేస్తే అన్ని సెట్ అయిపోతాయి. గిన్నిసార్లు ఢిల్లీకి పోయాడు, మోడీని కలిసి వస్తాడు, నీ రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇయ్యాడు. నువ్వు లంగం సంగతి ఆయనకు అర్థమైపోయింది. ఆయన వద్దని ఆదాయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెంచి పోయిస్తున్నావు అనే సంగతి అర్థమైంది. కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు దేనికైనా, అయినా సంయమనం పాటిస్తున్నాం. ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది, మా ఇష్టం చేస్తాము, మళ్ళీ ఏమైనా మాట్లాడితే మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతుందా? మొదటి నుంచి మీడియా స్వేచ్ఛ మీద ఇట్లనే చేస్తారు. అరే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది పై వాస్తవాలు చెప్పు, నువ్వు వాస్తవాలు ఏమున్నాయో చెప్పు. నీకు అనిపించింది ఊహ పెట్టుకొని కావాలని చెప్పేసి మనిషిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి కుటుంబంలో ఒక మానసిక శోభకు గురయ్యే విధంగా చేస్తే ఎవడు కొడుక తస్మాత్ జాగ్రత్త. వంశీ మహాన్యూస్ నీకు మళ్ళీ కూడా అయ్యేది ఉంది, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీడియా ప్రముఖంగా నేను చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రసక్తి లేదా ఏ రోజుకైనా సరే. నేను కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాను, గతంలో చెప్పింది అబద్ధం కాదు. పోలీసు వాళ్ళు కూడా అత్యుత్సాహం, ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎవరి మీదనైతే ఆరోపణలు చేస్తున్నారో పిల్లలు పోయి నిరసన తెలియజేస్తారు. ఏ మా రైట్ ఎందుకు ఇచ్చారు, రైట్ వచ్చిందని అడుగుతారు పోయి. దాంట్లో మా అధ్యక్షుని ఒకరికి బెయిల్ ఇచ్చారు, మిగతా ఇద్దరు పిల్లల్ని జంగే అంటూ ఇంకొక ఆయన అరెస్ట్ చేశారు. పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టిరు, కొట్టి వాళ్ళని రిమాండ్ చేశారు. ఇంకా 5 పిల్లలు ఇప్పటికి అబ్స్కాండింగ్లు ఉన్నారు. ఎవడిచ్చి నీకు రైట్ కొడుతుందుకు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవా? పోలీస్ అంటే నీ ఇష్టమా? నీ అయ్యా జాగీరా? ఎట్లా కొడతావు పిల్లగాల మీద? ఎట్లా చేసుకుంటారు మీరు? మిమ్మల్ని కూడా ఎవరు వదిలిపెట్టేది లేదు. ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో అందరి పేర్లతో సహా రాసుకుంటున్నాం, మీ సంగతి కూడా తేలుస్తాం. కోర్టుల చట్టాల ద్వారానే మీ మీద కూడా రిటేసి మిమ్మల్ని అందరూ కూడా కోర్టుకు ఈడుస్తాం. ఎప్పుడు జరిగింది ఇట్లా పరిస్థితి? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద సేమ్ ఇదే దాడి జరిగింది పోలీసుల ద్వారా. మళ్ళీ దాన్ని ఈరోజు మళ్ళీ ప్రవేశపెడుతుంది. కొండల వారు ఆపుతావాను? ఆగిందా తెలంగాణ ఉద్యమం? 100 కేసు పెట్టారు, నా మీద కూడా పెట్టారు, 172 కేసు పెట్టారు. ఆగిందా తెలంగాణ ఉద్యమం? రాకుండా కొట్టాడకు టూకుర్రా. వచ్చినటువంటి తెలంగాణ అభివృద్ధి చేసుకొని సంక్షేమ కార్యక్రమాల ద్వారా సస్యశ్యామలంగా 10 సంవత్సరాలు పరిపాలించి కేసీఆర్ గారు ఒక దిక్సూచిలాగా నిలబడితే ఈ లంగలందరూ వచ్చి, ఈ దొంగలందరూ వచ్చి వీళ్ళు పాలు పంచుకుంటా తెలంగాణ నాశనం చేస్తారు. ఒక్క దగ్గర కరెక్ట్ జరుగుతుందా? ప్రతి దగ్గర లంచాలే. ఈయన్ని మన చాలిగౌరవంలో మన పిల్లగాడు ఆయనకు ఇల్లు వచ్చిందని చెప్పి ఇల్లు కొట్టుకుండు, దాన్ని టెలికాస్ట్ చేస్తే అది ఫేక్ అని చెప్పు ఆయన మీద ప్రెజర్. ఇప్పుడు తెల్లారి తనకు వేరే పేరు వస్తుంది, వల్ల కాంగ్రెస్ కార్యకర్తల పేరు. మీరు ఇవ్వండి మరి, నిజాయితీ ఎవరికి రాతుంటే వాళ్ళకి ఇవ్వండి. వద్దంటారు మంచి కార్యక్రమం ఇవ్వండి, ఎవరు వద్దంటురా? పోలీస్ స్టేషన్ కాడ దందా, ఊరికి ఒక నాయకుడు నిలబడుతుండు, ఎవడన్నా రాగానే కార్యకర్త రాగానే పంచాయతీ రాగానే వీడు చెడి చేయాలి, వీడు 10,000 20,000 మాడుకోవాలి. ఆ లోపల ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కింద నాకింత ఏం దందా నడుస్తుంది? అరాచకమా ఇది? రాచరిక పాలన, రాక్షస పాలన, ప్రజాస్వామ్యం ఉందా? ఈడ అవకాశం ఇవ్వాలి, మనం కూడా ఎమ్మటి పడ్డట్టుగా అడగొద్దు. నడవనియండి ఒక 2 సంవత్సరాలు, ప్రజలకు కూడా అర్థమవుతుంది.
అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం. సరే మొదటిసారి ఏదో వర్షాలు రాక ఆగమైపోయింది పత్తి, ఇలా వర్షాలు వచ్చి సరే ఏదో పత్తి మంచిగానే వస్తాటుందని చూస్తాలకు ఎరువులు దిక్కులేవు, వ్యవసాయానికి ఎరువులు దిక్కులేవు, ముందే తెచ్చిపెట్టుకోవాలన్న సోయి లేదు, వ్యవసాయ శాఖలో రివ్యూ లేదు, ఒక డిపార్ట్మెంట్ రివ్యూ ఉండదు, ఇరిగేషన్ మీద రివ్యూ ఉండదు. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు, గులాబీ సైనికులు ఎవ్వరు కూడా వెనకడుగు వేయరు. ఇప్పటికైనా మీ కంట్రోల్లో మీరు ఉండి పనిచేసుకోవాలి. అది రాజకీయాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులైనా, పత్రికా యాజమాన్యమైనా స్వీయ నియంత్రణ కూడా పాటించి వాస్తవాలను ప్రచురిస్తే బాగుంటుంది. కానీ మాకు అనిపించిన ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎవరు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ.